భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రత్యేక దృష్టి సారించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. రైట్, ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన లైవ్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది సక్సెస్ఫుల్గా. ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్ భోగాపురంలో ల్యాండ్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రత్యేక దృష్టి సారించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. రైట్, ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన లైవ్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది సక్సెస్ఫుల్గా. ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్ భోగాపురంలో ల్యాండ్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రత్యేక దృష్టి సారించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. రైట్, ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన లైవ్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది సక్సెస్ఫుల్గా. ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్ భోగాపురంలో ల్యాండ్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్పై ప్రత్యేక దృష్టి సారించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది.